సేమియా కొబ్బరితో మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో బొబ్బట్లు తయారు చేసేద్దామా? ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పిండిని ఒకసారి ఇలా కలిపేసుకోండి. పిండి కలిపేటప్పుడు ఇలా ముద్దవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి. పిండి కలిపే విధానంలోనే బొబ్బట్లు బాగా వస్తాయండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని ఆరిపోకుండా మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక కప్పు సేమియాలు వేసుకుని సేమియాలు దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి ఒక కప్పు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు సేమియాలు కూడా వేసేసుకుని వాటర్ అంతా ఇంకిపోయి సేమియాలు ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికిపోయిన సేమియాల్లోకి ఒక కప్పు కొబ్బరి తురుము, తురిమిన బెల్లం ఒక కప్పు వేసుకుని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ఇది దగ్గర పడిపోయినప్పుడు దీంట్లోకి యాలకుల పొడి అర స్పూను, ఒక స్పూను నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుని ఇలా బాల్స్లో చుట్టేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పిండిని తీసుకుని ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్గా గుంట్లా చేసుకున్న తర్వాత దీని మధ్యలోకి సేమియా స్టఫింగ్ పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొడిపిండి జల్లుకుని మరీ గట్టిగా కాకుండా ఇలా స్లోగా ఒత్తుకోవాలండి, లేదంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. కాగుతున్న పెనం మీద ఒక్కొక్కటి వేసుకుని రెండు వైపులా తిప్పుతూ అంచుల వెంట నెయ్యి వేసుకుంటూ కాల్చుకొని తీసుకుంటువేనండి. మొత్తం అన్నీ ఇలా చేసుకుని తీసుకుంటువే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని బొబ్బట్లు రెడీ. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.